పెరగల. అప్పుడు 5%, 6% ఉంది జీఎస్‌డీపీ గ్రోత్. ఇప్పుడు 11%, 12% ఉంటుంది. ఎందుకని? అప్పుడు ఏ పథకాలు లేవు ప్రభుత్వం నుంచి. నేను సంపాదించుకున్న డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు నాకు చాలా ఆలోచన ఉంటది. నేను కష్టపడి సంపాదించిన డబ్బుని గబక్కన తీసుకెళ్ళేసి వృధాగా పప్పు బెల్లాల్లాగా పంచగలనా? పంచలేను. నాకు అదే గనక 500, 1000 ఫ్రీగా వచ్చిందనుకోండి, దాంట్లో 300, 400 ఖర్చు పెట్టడానికి నేను పెద్దగా ప్రాబ్లం ఫెయిల్ అయ్యాను. దానివల్ల ఏమైంది? చంద్రబాబు టైంలో కష్టార్జితంలో నుంచి ఏమిస్తారు? అందువల్ల జీఎస్‌డీపీ గ్రోత్ తక్కువ ఉంది. దానివల్లనే అప్పుడు లోన్స్ తక్కువ వచ్చినాయి. ఆయన 2,500 కోట్ల అప్పు ఎందుకు చేసాడు? లోన్స్ తక్కువ వచ్చినాయి కాబట్టి. ఎందుకు తక్కువ వచ్చినాయి అంటే జీఎస్‌డీపీ గ్రోత్ లేదు కదా. ఎఫ్ఆర్బిఎం నిబంధనలు ఏంటి? టోటల్ జీఎస్‌డీపీలో 3% మాత్రమే అప్పు తీసుకోవాలి. అందువల్ల అట్లుంది. అదే ఇప్పుడు ఇతను ఉన్నప్పుడు జీఎస్‌డీపీ గ్రోత్ ఏంటి పెరిగింది అంటే చేతికి డబ్బులు పథకాలు ఇస్తూ ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, మనం ఎక్కడికో వెళ్ళక్కర్ల. కరోనా టైంలో ఎందుకు దేశం కానీ రాష్ట్రాలు కానీ స్తంభించిపోయినాయి? ఒక ఆంధ్రప్రదేశ్ జీఎస్‌డీపీ ప్లస్ గ్రోత్ చూపించింది, +2. ఎందుకంటే ఆ టైంలో పథకాల పేరుతో డబ్బులు ఇచ్చాడు జగన్. డబ్బులు ఇవ్వడం వల్ల రొటేట్ అయింది. బట్ భారతదేశంలో ఏ రాష్ట్రం దగ్గర కూడా డబ్బులు లేవు, రొటేట్ చేయలే. అట్లా పంచలా. మోడీ ఇచ్చిన 500 రూపాయలే రొటేట్ అయింది. కాబట్టి చేతిలో డబ్బులు ఉన్నప్పుడు రొటేట్ అవుతాయి. అది చంద్రబాబు నాయుడు చేయలేకపోయాడు, జగన్ చేశాడు. ఈ దఫా చేస్తానంటున్నాడు బాబు, చూడాలి. ఉమ్మడి మేనిఫెస్టో అనుకోవాలా? ఆయన అన్నది జనసేన టీడీపీ కలిపి విడుదల చేస్తుంది అనేది ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు. అంటే మేనిఫెస్టో డిజైన్ చేసుకునే వచ్చారు ఇద్దరు కలిసి, ఇంకేమన్నా ఉంటుందా? ఇది మేనిఫెస్టో అని చెప్పట్లేదు. నన్ను బీసీ డిక్లరేషన్, తెలుగుదేశం డిక్లరేషన్ పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు.